నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 49 మంది లబ్ధిదారులకు 32.17 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను రాష్ట్ర మంత్రి నారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని, సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట సంజీవనని పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో నియోజకవర్గంలో 433 మందికి 4.04 కోట్ల విలువైన చెక్కులను అందించినట్లు వివరించారు. పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం నారాయణ నేత్రజ్యోతి, దంత సురక్ష కార్యక్రమాలు చేపట్టామన్నారు. అలాగే నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సిటీలో 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వటం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది. ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళు అనేక హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా భరించలేనప్పుడు సీఎం రిలీఫ్ పెట్టుకుంటున్నారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు అటువంటి పేదలు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్గా సీఎం రిలీఫ్కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే వెంటనే ఎమ్మెల్యే ద్వారానే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఈరోజు 49 మందికి 32,17,600 ఇవ్వడం జరిగింది. నా కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు 433 మందికి ఈ 4,04,98,692 రూపాయల చెక్కుల రూపంలో పేదల నిరుపేదలకి ఆరోగ్యాన్ని బాగుపరుచుకునేందుకు ఇచ్చినందుకు గవర్నర్ ముఖ్యమంత్రి గారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి యాక్చువల్గా కంటి విషయంలో ప్రతి ఒక్కరికి చూపు అనేది ఇంపార్టెంట్. పేదలు నిరుపేదలు జనరల్గా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అందుకని నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి చెప్పడం, వారు ఒక వెహికల్ పెట్టి గత 4 నెలల్లో 10,000 మందికి చెక్ చేశారు. ఈరోజు